హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు బోర్డు చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది అనుకుంటాను లొకేషను. అవునండి, బోలివర్డ్. ఇది మనకు సాల్మియాలో ఉంది. సిటీ సెంటర్కి ఆపోజిట్లో ఉందన్నమాట. ఇప్పుడు సిటీ హైపర్ మార్కెట్ అని పేరు మార్చేశారు. దానికి ఆపోజిట్లోనే ఉందండి. ఓపెన్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇక్కడే మనకు మంచి మంచి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ ఉంది, తర్వాత టీఎస్సీ ఉంది, తర్వాత మనకి జెజీర్ బుక్ స్టోర్ కానీ ఇవన్నీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి ఫ్రీ అనమాట. చాలా ఓపెన్ ప్లేస్ అండి. మనకి పార్కింగ్ కూడాను ఎంతో ఫ్రీ టైం దొరుకుతుంది. అలాగే వాకింగ్కి కానీ ఒక నైస్ క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయండి. ఎక్కువగా వాకింగ్ అండ్ జాగింగ్కి ఇక్కడ చాలా అంటే చాలా మంచి లొకేషను. నాకు తెలిసి ఇంత పెద్ద లొకేషన్ని మీరు ఎక్కడా చూసిండరు. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెంట్ అండి చెప్పాలంటే. మేమైతే వీకెండ్ కానీ ఎప్పుడైనా సరే టైం దొరికింది వాకింగ్కి అయితే ఈ ప్లేస్ని ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ చాలామంది ఉంటారండి. ఇది మనకి చెప్పాలంటే ఒక మినీ రామోజీ ఫిల్మ్ సిటీ అనుకోవచ్చు. ఇక్కడ మనకి మంచి మంచి స్టాల్స్ కూడా ఉన్నాయి, అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేసి చూసారంటే మీకే తెలుస్తుంది. మంచి ఫోటోజెనిక్ లొకేషన్స్ అయితే ఉన్నాయండి. ఎక్సలెంట్ వ్యూ, అసలు గ్రీనరీ మొత్తం ఇక్కడే చూసేయచ్చు. మన అన్ని ఇండియన్ మొక్కలు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఈ పిల్లి అయితే మాకు ఫ్రెండ్ అయిపోయిందనమాట, మాతో పాటే తిరిగి తిరిగి. మీకు చివరిలో మా పిల్లితో కూడా ఒక వీడియో ఉంది, ఇది చూపిస్తాను. ఇది వచ్చి ఇంకొక మంచి ఫోటో సెషన్ లుక్ అండి. ఇదైతే కలర్ మారుతూనే ఉంటుంది. ఒక 2 టన్నల్స్ ఉన్నాయన్నమాట సేమ్ ఇక్కడే. ఒకసారి చూసేయచ్చు. మనం ఎంతసేపు నడుస్తున్నామంటే అంతసేపు అన్ని కలర్స్ మారుతాయి. వాయిస్ రీసౌండ్ కూడా వస్తుంది. మనకి కలర్ని బట్టి మనకి ఫొటోస్ కూడా ఎక్సలెంట్ వ్యూ వస్తాయండి. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చూసిన వాళ్ళకి. మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది కలర్స్ అనేది. ఇప్పుడు మనకి ఇది కెమెరా కాబట్టి కొంచెం డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఒరిజినల్గా అయితే ఇంకొంచెం డిఫరెంట్ ఉన్నాయండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే అనుకోవచ్చు ఎవరికైనా సరే. దీంట్లో ఫొటోస్ తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట, ఈవెన్ వీడియోస్ కానీ. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేము లైట్గా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాము. కాకపోతే రెగ్యులర్ అయిపోయింది, మాకు అలవాటు అయిపోయింది. కొత్తగా చూసే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఇదంతా వచ్చేసి వాకింగ్ ఉందండి. ఇక్కడే ఫుట్బాల్ కానీ క్రికెట్ అన్నీ ఆడుకుంటారు. వాళ్ళకి కోర్ట్స్ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. మీరు చూడొచ్చు, పక్కనే ఉంది ఫుట్బాల్ కోర్టు. ఇది వచ్చి జాగింగ్ లొకేషన్ అనమాట. మనకి సింబల్స్ కూడా వేసి ఉంటారు. ఈ కనిపించేది వచ్చేసి పెద్ద స్టేడియం అండి. మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఎక్కువ మంది కనపడలేదు కదా. ఈ ఫ్లడ్ లైట్స్ అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటాయండి. మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ అస్సలు టైమింగ్ తెలీదు. ఇవి వచ్చేసి మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇక్కడ కూర్చొని సిట్టింగ్ ఏరియా ఉంది, ప్లస్ ఐస్ క్రీమ్స్ కానీ ఏదైనా తీసుకోవడానికి పిల్లలకి అన్నీ చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ట్రైన్ స్టేషను. ఇలాంటి ఒక 2 ఉన్నాయండి. ఇందులో నుంచి మనకి ఓపిక లేదు ఎంత తిరిగేదానికి అనుకునే వాళ్ళకి దాంట్లోంచి హ్యాపీగా బుక్ చేసుకుని రైడ్ చేయొచ్చు. ఇది చూడండి ఎంతమంది ఆడుకుంటున్నారో. ఇదన్నీ గేమ్స్ అన్నీ ఉన్నాయి. అలాగే పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా లొకేషన్స్ ఉన్నాయి పిల్లలకి ప్లే గ్రౌండ్స్కి. ఇది వచ్చి వాకింగ్ అండ్ జాగింగ్కి రెండింటికి సపరేట్గా ఉన్నాయండి. మధ్యలో మీరు చూసేయచ్చు ఇట్లా. ఇది కార్ పార్కింగ్ ఏరియా. అటు సైడ్ చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. ఇవి ఫుట్బాల్ స్టేడియంస్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు గేమ్స్ జరుగుతూనే ఉంటాయి ఇంకొక సైడ్ అయితే. ఇది వచ్చేసి మొత్తం నెట్ వేసేసారు కదండి, పిల్లలకి కొంచెం సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ వ్యూ అనమాట. మనకి సిటీ మొత్తం నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక సైడ్ వచ్చేసి పిల్లలకి ఆడుకునే దానికి వేరేగా ఉన్నాయండి ప్లే గ్రౌండ్. ఇది ట్రైన్ స్టేషన్ 3 అనమాట. ఇలా మధ్యలో, ఎందుకంటే పిల్లలు చాలా వరకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంత దూరం మేము నడచలేమన్న వాళ్ళ కోసం. ఇది వచ్చేసి టోటల్ వ్యూ అనమాట. మీకు ఎక్కడ ఏమున్నాయనేసి నీట్గా సెర్చ్ చేసుకొని దాన్ని బట్టి వాకింగ్ చేయొచ్చు. చూడండి మీకే తెలుస్తుంది ఎంత పెద్దది ఉందో. దీంట్లో వచ్చేసి గ్రీనరీ అయితే ఒక 2 లేక్స్ పెట్టారండి, ఒక ఫౌంటైన్ పెట్టారు. మధ్యలో బాతులు, హంసలు కూడా ఉన్నాయండి. మీకు పార్క్ సెట్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా అలాగే ఉందండి, ఒప్పుకోవచ్చు. మనకి ఇంకా సమ్మర్ టైంలో కానీ వింటర్ టైంలో కానీ స్పెషల్లీ చూడొచ్చండి. మనకి కొన్ని రకాల చెట్లు మాత్రం సమ్మర్లోనే ఉంటాయి, మనకి పూలు పోయడం, కొన్ని వింటర్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మనకి 2 సీజన్స్లో కూడాను వచ్చి విజిట్ చేశారంటే మంచి ఎక్స్పీరియన్స్ అండి. పీస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ మనకి సమ్మర్ టైంలో అయితే జాగింగ్ చేసే వాళ్ళు మరీ ఎక్కువ ఉంటారు. పిల్లలతో తీసుకొచ్చినారంటే మంచి ఎక్స్పీరియన్స్ అండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కొన్ని సైడ్ లొకేషన్స్ చూసారంటే చిన్న చిట్టడివి లాగానే అనిపిస్తుందండి. ఇంకా కొన్ని సైడ్స్ అయితే వాకింగ్కి కానీ వీటికి కొన్ని చోట్ల అయితే కూర్చొని అక్కడే ఉండాలనిపిస్తుంది. అలాంటి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మన ఇండియన్ చెట్లు అన్నీ ఉన్నాయండి. ఇదే నేను చెప్పిన ఒక చిన్ని లేక్ అనమాట.
ఇటు సైడ్ మనకి రేగిపండ్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఇక్కడ అలౌడ్ లేదండి ఫ్రూట్స్ అవి కట్ చేయడానికి. కాకపోతే కొందరు చేస్తూనే ఉంటారు. రేగిపండ్ల సీజన్లో మేము కూడా అప్పుడప్పుడు రేగిపండ్లు తెచ్చుకున్నాము. చాలా బాగుంటాయండి టేస్ట్ కూడాను. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది రావడానికి అటు సైడ్ ఇటు సైడ్కి. తర్వాత సిట్టింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుందండి. వాకింగ్ ప్లస్ జాగింగ్ ప్లస్ సిట్టింగ్ ఏరియా, ఒక మంచి పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మళ్ళీ మీకు పిల్లలకి వచ్చేసి ఇంకా అటు సైడ్ జోన్స్ ఉన్నాయండి. అక్కడ మనకి పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే కొన్ని ఏరియాస్లో మాత్రం పెద్దలకి అలౌడ్ ఉంది నీట్గా జాగింగ్ చేయడానికి. ఎందుకంటే ఇట్లా గేమ్స్ అవి ఆడుకుంటూ ఉన్నప్పుడు డిస్టర్బెన్స్ అయిపోతుంది కదండి పిల్లలకైతే అనేసి. ఇంకా కొన్ని చోట్ల అయితే రాక్ సిస్టమ్ పెట్టారు, చిన్న జంగిల్ టైప్లో ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనమాట. మన ఇండియన్ చెట్లు అయితే చాలా ఉన్నాయండి. ఇన్ని వెరైటీస్ వీళ్ళకి ఎట్లా తీసుకొచ్చారా అనిపించింది. ఇక్కడ మునగ చెట్లు ఉన్నాయి, జామ చెట్లు, సపోటాలు, తర్వాత మనకి దానిమ్మ చెట్లు, నిమ్మ చెట్లు మనం ఇండియా టైప్స్ వచ్చేసి 6-7 రకాలు చూసామండి మేము. అవన్నీ కూడాను కొంచెం హై వ్యూలో ఉన్నాయి. కింద అయితే ఇవన్నీ రేగి చెట్లు అవి ఒక తక్కువనే ఒక 40-50 చూసాం మేము. మీరు తిరిగి చూసే కొద్దీ మీకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఈ పూల చెట్లు కూడాను ఇండియన్ మోడల్స్ అయితే ఎక్కువ ఉన్నాయనిపించిందండి. ఎందుకంటే నేను ఇక్కడ ఈ ఏరియాలో చూడడం అయితే తక్కువ అనమాట. కానీ ఇక్కడ మన లొకేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. చూడండి, నైట్ టైం వ్యూ అయినా సరే మీకు మార్నింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి. నైట్ టైం కాబట్టి కొంచెం మీకు క్లారిటీ మిస్ అయింది కొన్ని చోట్ల. ఎందుకంటే రెగ్యులర్గా ఉండే సైడ్ అయితే ఎక్కువ లైటింగ్ ఉంది, కానీ ఇక్కడ కొంచెం తక్కువే ఉందండి. చూడండి, సిటీ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి నైట్ టైం అయితే. కాకపోతే మీకు విజిట్ చేయాలి బాగా హ్యాపీగా, అంత లొకేషన్ నీట్గా చూసేయాలనుకుంటే కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, అంత ఎక్కువ ఉందండి. ఇది ఇంకొక ట్రైన్ స్టేషనే అనమాట పిల్లలకి స్పెషల్లీ. ఎందుకంటే పాపం వాళ్ళు అంత దూరం అయితే తిరగలేరు. ఇది పిల్లలది ప్లే జోన్ కూడా ఉంది చూడండి. పక్కన మనకి చిన్న ఐస్ క్రీమ్, కాఫీ అన్నీ ఉన్నాయండి అదే షాప్స్లో. లేదంటే మనకి చికెన్ కానీ అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ రొటీన్గా వీళ్ళు తినే ఫుడ్ అయితే ఎక్కువగా కూడా ఉంది. హ్యాపీగా తినుకుంటూ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు లేక్ వ్యూని కూడాను. ఇక్కడ చిన్న బాతులు కూడా ఉన్నాయండి దీంట్లోనే. ఇది మెయిన్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఒక పెద్ద రౌండ్ అండి. దీని చుట్టూ తిరిగినామంటే మనకి వాకింగ్ అనేది ఆ రోజుకి సరిపోతుంది. ఒక 2 రౌండ్లు వేసేసామంటే. ఎంత పెద్దదో అంత పెద్ద వ్యూ ఉందండి ఇక్కడ. మధ్యలో కావాలంటే అట్లా వాటర్ ఫాల్స్ చూసుకుంటూ అక్కడే చైర్స్ ఉంటాయి, రిలాక్స్గా చూసుకుంటూ ఉండొచ్చు. మామూలుగా అయితే మనం సీ సైడ్ వెళ్ళినప్పుడు రిలాక్స్ అవుతాం కదా, ఇక్కడ కూడా అంతే అండి. చూడండి, ట్రైన్ నేను చెప్పాను కదా, ఇది మినీ ట్రైన్ అనమాట పిల్లల కోసం. చూడండి, దీంట్లో హ్యాపీగా రైడ్ కూడా ఉంది. అక్కడే టికెట్ ఇచ్చేస్తారు, అక్కడే రైడ్ చేసుకుంటూ హ్యాపీగా చూసుకుంటూ తింటూ వెళ్తారు. చూడండి, చిన్నది థామస్ ట్రైన్ ఉన్నట్టుంది కదండి, కలర్ఫుల్గా పిల్లల కోసం డిజైన్ చేసినట్టుంది. ఇదే అండి, ఇది మా సాల్మియాలోని చాలా అంటే చాలా పెద్ద పార్కు. మిగిలినవన్నీ కొంచెం చిన్నవే, కానీ ఇదైతే చాలా పెద్దదండి. ఇది కావాలంటే బోర్డు మళ్ళీ ఒకసారి రివ్యూ కోసం చూసుకోవచ్చు. ఇంకా ఏదైనా మిస్ అయినామా మనం అనేసి లొకేషన్ కూడా చూసుకోవచ్చు. ఇదే అండి మా బాలీవుడ్. ఎలా అనిపించింది? నచ్చిందా? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను, నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు మర్చిపోయాను, మా పిల్లి గురించి చెప్తానన్నాను కదా. ఈ చిన్న ట్రైన్ రైడింగ్ జరుగుతోంది, అది చూసేయండి. తర్వాత మా పిల్లిని పరిచయం చేస్తాను. ఈ గ్యాప్లోనే ఫ్రెండ్ అయిపోయిందండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి, కానీ ఇంటికి తీసుకురాలేదండి. ఇక్కడైతే మాకు సెట్ అవ్వదు, అందుకని. ఎలా ఉందండి? బాగుందా? చిన్న ఎక్స్పీరియన్స్ కదా. చూసేయండి మా పిల్లిని. ఇదే అండి, ఇక్కడే ఉంది చూడండి, ఎంత బాగా సైలెంట్ కూర్చొని ఉంది. అది వెళ్ళమన్నా కూడా వెళ్ళట్లేదు, తిరుగుతోంది అటు ఇటు ఆడుకుంటూ. చూడండి ఎంత బాగా. మామూలుగా అయితే కొత్తవి అయితే రావు కదా దగ్గరికి, ఇది అలా ఏం లేదు, బాగా ఫ్రెండ్షిప్ చేసేసింది. వెళ్ళమంటే కూడా వెళ్ళట్లేదండి అటు ఇటు. నీట్గా ఫోటోలకి అయితే ఎన్ని పోజులు ఇచ్చిందో చెప్తే నమ్మరు, అన్ని ఫొటోస్ ఉన్నాయి ఈ పిల్లి మా దగ్గర. పాపం ఫ్రెండ్ కదా, అందుకని. చూడండి, అదొక సింహంలాగా ఫీల్ అవుతుంది. ఎలా అనిపించిందండి? నచ్చిందా? ఇలాంటి ముందు వచ్చేసి మీకు లిటిల్ జంగల్ని, అలాగే మన కల్చరల్ పార్క్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో ఉన్నాయండి.
ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయండి ప్లీజ్. అలాగే మా పిల్లి కూడా మీకోసం మా టైగర్ కూడా మీకు బాయ్ చెప్తోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.